హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు అయితే నేనైతే మీకు కంటెంట్ రాలేదు. ఎందుకంటే నేను మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి అనేది వెళ్ళాము. అక్కడ అంతా ఫుల్గా సెలబ్రేషన్ చేసాము. అంతా అలా చేసుకుంటామని అసలు అనుకోలేదు. చాలా ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా మా సెలబ్రేషన్ ఒక్కసారి చూసేయండి. మేమైతే ఫస్ట్గా పెళ్ళిలో ఇలా వీడియోతో స్టార్ట్ చేసాము. తర్వాత మా ఫ్రెండ్ ఇంకా రాయచూరుకి పెళ్ళి ఉండడంతో వెళ్ళిపోయాడు వంశీ. తర్వాత అలా షూట్ చేసేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిదే ఇది పెళ్ళి. అలా ఫ్రెండ్స్ సైడ్ నుంచి అలా షూట్ చేసేసాను. అంతా వంట కార్యక్రమాలు అలా ఉన్నాయి. అందరూ కూడా హాయ్ చెప్పేశారు ప్రతి ఒక్కరు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా కూడా అప్పుడే తింటున్నారు. అంతా కూడా షూట్ చేసేసాను. ఇక్కడ గ్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అందరూ కూడా తింటున్నారు అప్పుడే మార్నింగ్ టైంలోనే. ఇదంతా కూడా మా 10th బ్యాచ్. అసలు ఇంతమంది కలుస్తామని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆనందపడుతున్నారు మా ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత సంతోషంగా పడుతున్నారు మా ఫ్రెండ్స్ అంతా కూడా. ఒకసారి గమనించండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా కూడా వీళ్ళు నా 10th క్లాస్ చిన్ననాటి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరు పేరు కూడా ఉదయ్. ఒకరు బి ఉదయ్, ఒకరు జీ ఉదయ్. ఇద్దరు పేరు కూడా సేమ్ ఉంటుంది మా క్లాస్లో. వీళ్ళిద్దరు పేరు ఇద్దరు ఉదయ్. హాయ్ చెప్తున్నారు. ఒక్కసారి ఫుల్గా ఆనందపడిపోతున్నారు వీడియో తీయడం వల్ల. చూడు ఎలా సంతోషపడుతున్నారో వీళ్ళంతా కూడా. మేమంతా అలా అక్కడ ఉంటే ఇతను సపరేట్గా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు సపరేట్గా కూర్చొని. చూడండి, నేనైతే తర్వాత మా ఫ్రెండ్ ఎక్కించుకోవడానికి అలా వెళ్ళేసాను బండి వేసుకొని. మా ఫ్రెండ్ వేరే దగ్గర ఉంటే ఎక్కించుకోవడానికి వెళ్ళేసాను. తర్వాత అలా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి మా ఫ్రెండ్ అయితే అంతా షూట్ చేసేసాడు. నేను బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా అలా మా ఫ్రెండ్స్ అంతా కలిసి గిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నాము. ఒక దగ్గర ఆడి ఒక గిఫ్ట్ కొని పెళ్లి కూతురు గిఫ్ట్ ఇవ్వాలని అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. కొద్దిసేపు అంతా కూడా డిస్కషన్ చేసేసాము. అది కూడా అంతా షూట్ చేసేసాను. తర్వాత ఒక ప్లాన్ ప్రకారం అలా గిఫ్ట్ షాప్కి వెళ్ళాలని అంతా కూడా బయలుదేరిస్తాము. అంతా బైక్స్ వేసుకొని అంతా వెళ్ళిపోయాము. తర్వాత ఇంక గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసాము. తర్వాత అంతా కూడా కొంతమంది బయటే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే గిఫ్ట్ షాప్లో గిఫ్ట్స్ ఏది కొనాలని అంతా డిస్కషన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి గిఫ్ట్స్ అంతా ఎలా ఉన్నాయో. అంతా గర్ల్స్ బాయ్స్ అంతా కూడా వెళ్ళిపోయాం. బాయ్స్ కొంతమంది బయటే ఉన్నారు, కొంతమంది సిగ్గుపడుతూ లోపల రాలేదు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా నేను అంతా ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో అయితే షూట్ చేస్తాను. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా బయటే ఉన్నారు. ఇంకా బయట లోపల అయితే డిస్కషన్ చేస్తున్నారు ఏది గిఫ్ట్ కొనాలి, ఖచ్చితంగా మంచిది కొని ఇవ్వాలని అంతా ప్లాన్ చేస్తున్నాము. అంతా కూడా షూట్ చేసేసాను. అంతా డిస్కషన్ చేస్తూ చిన్ననాటి ఒకసారి మాట్లాడుతూ చిన్ననాటి అంతా గుర్తు తెచ్చుకొని మాట్లాడుతూ అలా కొద్దిసేపు అంతా కూడా డిస్కషన్ చేస్తూ ప్లాన్ ప్రకారం గిఫ్ట్ అయితే కొనాలని ఉన్నాము. తర్వాత అయితే అందరు కూడా లోపలికి వచ్చేసారు. ఏ గిఫ్ట్ కొనాలని అందరికీ నచ్చింది కొనాలని అంతా కూడా వచ్చేసాము. అందరు కూడా డబ్బులు 100 అమౌంట్ అనేది వేసుకొని అంతా కూడా అమౌంట్ కలెక్ట్ చేసి మేమైతే గిఫ్ట్ అయితే కొనుక్కొనేసాము. ఒకసారి చూడండి. అంతా కూడా గిఫ్ట్కి అయితే 100 రూపీస్ అనేది వేశారు. నాతో 50 రూపీసే ఉండడం వల్ల ఇంకా నేనైతే మా ఫ్రెండ్కి 50 రూపీస్ అనేది ఫోన్పే చేశాను. అది కూడా మీకు ఒకసారి చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. మా స్కూల్ ఫ్రెండ్కి 50 రూపీస్ అనేది ఫోన్పే చేస్తాను. నాతో అంతే ఉండడం వల్ల 50 రూపీస్ అనేది ఫోన్పే చేసేసాను. తర్వాత గిఫ్ట్ కొన్నాక గిఫ్ట్ మీద జయేంద్ర ఫ్రెండ్స్ అనే దాని మీద కూడా రాసేసాం. తర్వాత ఇంక మా ఫ్రెండ్ కూడా అక్కడ వాటర్ కూడా తాగుతున్నాడు, అది కూడా చూసేసాను. ఇంకా తర్వాత గిఫ్ట్ తీసుకొని ఇంకా అక్కడ పెళ్లి దగ్గర అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా ఫ్రెండ్ అయితే అక్కడ ఫ్రెండ్స్ నుంచి అలా వచ్చేసాడు, అది కూడా షూట్ చేసేసాను. ఇంకా పెళ్ళిలో ఇంకా తర్వాత కేక్ అనేది కట్ చేసాము ఫోటో దిగేటప్పుడు, అలా అది కూడా షూట్ చేసేసాను. మా ఫ్రెండ్ అంతా కూడా కేక్ అంతా పూసేసాము. గిఫ్ట్ అలా పట్టుకుంటూ అదంతా కూడా షూట్ చేసేసాను నేను ఫ్రంట్ సైడ్ నుంచి. అంతా చూడండి మా ఫ్రెండ్ అంతా కేక్తో మునిగిపోయాడు. గిఫ్ట్ కూడా పట్టుకోలేకపోయాను. నేను అంతా ఫ్రెండ్స్ నుంచి అంతా షూట్ చేసేసాను. ఇంకా తర్వాత కేక్తో అందరూ కూడా ఫుల్గా బిజీ అయిపోయినారు తినడానికి. మా ఫ్రెండ్స్ కొంచెం తినాలని మిగతాదంతా కూడా పిల్లలకే ఇచ్చేసారు. ఇంకా పిల్లలు అంతా కూడా తినేసారు, అది కూడా షూట్ చేసేసాను. ఒక్కసారి చూడండి. ఇంకా పిల్లలంతా కూడా కేక్ అనేది అంతా కూడా తినేసారు. పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రాకముందు కొంత ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా అప్పుడు వంశీ కూడా ఉన్నాడు. అప్పుడు ఉండడంతో కొంతమంది అయితే ఫోటో అయితే దిగేసాము. తర్వాత పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చినాక కూడా అంతా కూడా ఫొటోస్ అనేది దిగేసాము అక్కడ.
అందరూ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు మా ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్ అంతా కూడా. ఇక్కడే క్లియర్గా అమ్ముతుంది కదా ఎంత చక్కగా ఉంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, 10th క్లాస్ బ్యాచ్ ఇది, 2018-19 బ్యాచ్ అనమాట. అసలు అనుకోలేదు అసలు గర్ల్స్ బాయ్స్ కలుస్తామని ఇంతమంది. అసలు నేనైతే షూట్ చేస్తాను అసలు అనుకోలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూడా పర్మిషన్ తీసుకొని అలా ఫొటోస్ తీస్తూ చాలా ఆనందపడిపోయాము. అలా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా ఫోటో దిగాము. ఇదంతా కూడా ఐఫోన్లో ఫొటోస్ అనేది బాగా వచ్చాయి. తర్వాత గ్రూప్ ఫోటో కూడా దిగేసాం అంతా కూడా కలిసి. చూడండి ఎంత చక్కగా ఉందో మా బ్యాచ్, 2018-19 బ్యాచ్. ఇంకా నేనైతే ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఒక సెల్ఫీ కూడా దిగేసాను అంతా కూడా మా ఫ్రెండ్స్ అంతా. ఇందులో అందరూ లేరు, కొంతమంది పక్కన ఉన్నారు, కొంచెం బిజీగా ఉన్నారు అక్కడ. తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో కూడా దిగేసాము. ఇంకా ఇందులో అంతా కూడా చక్కగా కనబడుతున్నారు మా ఫ్రెండ్స్ 10th బ్యాచ్ అంతా కూడా. ఏదో కూడా ఖచ్చితంగా మేమైతే గెట్ టుగెదర్ ప్లాన్ వేస్తాము 10th బ్యాచ్ అంతా కూడా. అది ఎప్పుడు అవుతుందో చూడాలి. అందరూ కూడా ఫ్రీ ఉండాలి, అంతా కూడా కలిసి నేనైతే అనుకున్నాను గెట్ టుగెదర్ ప్లాన్. అదేమైతే చూడాలి. ఇదంతా ఇక్కడ బాయ్స్ అంతా 10th క్లాస్ బ్యాచ్ అనమాట. ఓన్లీ బాయ్స్, గర్ల్స్ ఇంకా దిగలేదు. అక్కడ కొంచెం పక్కన ఉన్నారు, బిజీగా ఉన్నారు. తర్వాత అలా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా గర్ల్స్ అయితే పెళ్లి కూతురికి సపరేట్గా వాళ్ళ ముగ్గురే కలిసి ఒక గిఫ్ట్ అనేది ఇచ్చారు. మేమైతే బాయ్స్ సపరేట్ ఇచ్చాము, గర్ల్స్ కూడా సపరేట్ అనేది ఇచ్చారు. గర్ల్స్కి ఆ పెళ్లి కూతురికి సపరేట్ ముగ్గురు కలిసి గిఫ్ట్ అనేది ఇచ్చారు. మేము సపరేట్ ఇచ్చాము, వాళ్ళు కూడా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ ఫోటోలు కనబడుతున్నారు కదా, వీళ్ళంతా కూడా మా జూనియర్ బ్యాచ్, అంటే పెళ్లి కూతురు వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కూడా వచ్చారు, బాయ్స్ చాలామంది, గర్ల్స్ కూడా వచ్చారు. అది నేను ఫొటోస్ అయితే అది దింపలేదు, ఇంకా బాయ్స్ని అయితే దింపి అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వీళ్ళంతా కూడా మా జూనియర్స్. మేము ఇంకా మా జూనియర్ పెళ్ళికి అయితే వెళ్ళేసాము. జూనియర్ పెళ్లి కూతురు వాళ్ళ అన్న మా ఫ్రెండ్ అనమాట. అలా మేమైతే అందువల్ల మా పెళ్ళికి అయితే వెళ్ళేసాము. ఇంకా జూనియర్స్ అయితే అంతా కూడా నేనైతే ఫొటోస్ దిగి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. తర్వాత కొద్దిసేపటికే మా ఫ్రెండ్ గర్ల్ అనేది వెళ్ళిపోయింది ఇంటికి ఫోటో దిగిన తర్వాత. ఇంకా మా ఫ్రెండ్ కూడా వెళ్ళడానికి ట్రై చేశాడు, మేమైతే పంపించలేదు మా ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ దానాపురం హైట్గా కనపడుతున్నాడు కదా, వెళ్ళడానికి చాలా ట్రై చేశాడు, మేమైతే వెళ్ళనివ్వలేదు. పార్టీ చేసుకోవాలని అంత ప్లాన్ ప్రకారం ఒక్కసారి కలుస్తామని అంత వెళ్ళలేదు. తర్వాత ఫోటోస్ దిగిన తర్వాత ఎండ ఉండడంతో నిమ్మరసం తాగడానికి అంత రోడ్డు మీదకి వెళ్ళేసాము. అది కూడా షూట్ చేసేసాను. మా ఫ్రెండ్తో ఒక్కసారి చేసుకొట్టు అలాగ స్టార్ట్ చేసేసాను. అంతా కూడా నిమ్మరసం తాగేసాను, ఎందుకంటే ఎండ ఫుల్ ఉండడంతో కూల్గా ఉంటుందని నిమ్మరసం అయితే తాగేసాము మా ఫ్రెండ్స్ అంతా కూడా. తర్వాత మేము ఇంకా పార్టీ చేసుకోవడానికి ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి పార్టీ చేసుకోవడానికి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము అంతా కలిసి. అది కూడా మొత్తం అయితే నేను షూట్ చేసేసాను. అంతా కూడా వెయిటింగ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు కూల్ డ్రింక్స్, కొంతమంది అలా వెయిట్ చేస్తున్నారు, స్నాక్స్ అంతా కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా మొత్తం నేను షూట్ చేసేసాను. ఒకసారి చూడండి, అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనందపడుతూ అలా, అంటే ఫస్ట్ టైం కలిశారు అంతా కూడా అని ఆనందపడుతున్నారు. తర్వాత ఇంకా ఒక్కొక్కరు అంతా కూడా ఎవరికి నచ్చింది వాళ్ళంతా బీరు, కొంతమంది కూల్ డ్రింక్స్ అంతా కూడా స్టార్ట్ చేసేసారు. మ్యాక్సిమం అయితే అంతా కూడా బీర్తోనే స్టార్ట్ చేసేసారు. ప్రతి ఒక్కరు డిస్ప్లే చేయడం లేదు ఫోటో, ఓన్లీ ఆ బీర్ పట్టుకున్న దగ్గర అదంతా నేను మీకు చెప్తున్నాను, క్లియర్గా చూపిస్తున్నాను. మ్యాక్సిమం అయితే మేము వెళ్ళిన బ్యాచ్లు అయితే దాదాపు అంతా కూడా బీర్ అయితే తాగేశారు. అది నేను షూట్ చేశాను కానీ మీకు చూపించట్లేదు. తర్వాత నేను ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎవరైతే డ్రింక్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా థమ్స్అప్ ఇంకా కూల్ డ్రింక్స్ అనేది తెచ్చుకున్నాము. నేను కూడా థమ్స్అప్ దాంతోపాటు స్నాక్స్ కూడా తెచ్చుకున్నాను థమ్స్అప్లోకి. కొంతమంది స్నాక్స్ ఇలా తెచ్చుకున్నారు కూల్ డ్రింక్స్లోకి. తర్వాత మా ఫ్రెండ్ అర్జెంటుగా వెళ్ళాలని ఫోన్ వచ్చింది, అప్పుడు మా ఫ్రెండ్ని వదలడానికి బైక్ మీద వెళ్ళేసాను. అప్పుడు కూడా మొత్తం షూట్ చేసేసాను. ఒక్కసారి చూడండి, మా ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి హాయ్ చెప్తాడు, నేను వెళ్ళేస్తాను మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఒకసారి బాయ్ చెప్పమంటే ఒకసారి హాయ్ కూడా చెప్పేశాడు మా ఫ్రెండ్. చిన్న పెన్నగలు మా ఫ్రెండ్ది వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా పార్టీ అంతా అయిపోయిన తర్వాత కూడా మొత్తం కూడా షూట్ చేసేసాను. అంతా మళ్ళీ ఎప్పుడు కలుస్తామని అంతా మాట్లాడుతూ అలా బైక్స్ అయితే స్టార్ట్ చేసేసాము. నేను అది కూడా షూట్ చేసేసాను. అలా ఒక్కొక్కరు 3 మెంబర్స్, ఒక 2 మెంబర్స్ అలా మొత్తం కూడా పార్టీ తర్వాత వెళ్ళిపోయాము. మొత్తంగా నేనైతే షూట్ చేసేసాను. అంతా కూడా షూట్ చేసి ఇలా వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా కూడా. కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మా డిగ్రీ క్లాస్మేట్స్ అంతా కూడా వచ్చారు ఈ పార్టీకి. తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయాము, ఇంకా బైక్ స్టార్ట్ చేసి అంతా కూడా వెళ్ళిపోయాము. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే మళ్ళీ వచ్చిన సమయాన్ని కేటాయించాలి, ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరు కూడా తెలియదు. అందుకనే మేమైతే అంతా కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసేసాము అంతా కూడా.
ఎందుకంటే టైం అనేది మళ్ళీ రాదు. ఒక్కసారి చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కసారి కలవడంతో చాలా ఆనందపడ్డారు. ఫొటోస్ కూడా అంతా కూడా ఆనందంతో దిగిపోయారు. కబుర్లు వేసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గర్ల్స్ బాయ్స్ అంతా కూడా మాట్లాడుతూ చాలా ఆనందపడ్డారు ఈ పెళ్ళిలో. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి కబుర్లు వేసుకోవడం, ఫొటోస్ దిగడం, ఒకరినొకరు తిట్టుకోవడం, నవ్వుకోవడం, ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదంతా కూడా మళ్ళీ జరగాలంటే గెట్ టుగెదర్ ప్లాన్ అనేది వేయాలి. అప్పుడైతే అందరు కూడా కలుస్తాము. అప్పుడు అంతా కూడా సంతోషంగా ఉండొచ్చు, కబుర్లు వేసుకోవచ్చు, చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటిది మరీ జరగాలంటే ఖచ్చితంగా గెట్ టుగెదర్ ప్లాన్ అయితే వేయాలి. ఎవరెవరు గెట్ టుగెదర్ ప్లాన్ వేయాలనుకున్నారో అందరు కలిసి మళ్ళీ ఒక్కసారి చిన్ననాటి ఫ్రెండ్షిప్ అంతా గుర్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఎవరెవరు కలవాలనుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే ఎవరంతా కూడా నేనైతే అప్పుడు అంతా కూడా ప్లాన్ వేసి ఒక గ్రూప్లో అనేది డిస్కషన్ చేసి అప్పుడైతే అందరూ కూడా కలిసి ప్లాన్ అంతా కూడా కలుద్దామని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. గెట్ టుగెదర్ ప్లాన్ గురించి డిస్కషన్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే ప్లాన్ వేయాలి గెట్ టుగెదర్ కలసాలనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ సమయం అనేది తిరిగి రాదు. కాబట్టి ఉన్న రోజులే చిన్ననాటి ఫ్రెండ్షిప్ అంతా గుర్తు చేసుకుంటూ ఒక్కసారి కలిసి అందరూ కూడా కలిసి మాట్లాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు కలసాలని గెట్ టుగెదర్ ప్లాన్ ఎందుకంటే నేనంతే చెప్తున్నాను అంతే. ఇప్పుడు కొంతమంది కలిసినప్పుడే ఇంత ఆనందపడ్డాము. ఒక్కసారి ప్రతి ఒక్కరు బాయ్స్ మొత్తం క్లాస్మేట్ మొత్తం దాదాపు 52 మెంబర్స్ ఉన్నాం మేము 10th క్లాస్ బ్యాచ్లో. వాళ్ళంతా కూడా కలిస్తే అప్పుడు అంతా కూడా చాలా పడతారు. ఎందుకంటే ఒక్కసారి చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కూడా కలిస్తే చాలా ఆనందపడిపోతారు. ఇప్పుడు కొంతమంది కలిసినప్పుడే ఇంత ఆనందపడ్డారు. ఫొటోస్ దిగడం, స్టేటస్ పెట్టడం, అంతా కూడా స్టోరీ పెట్టడం, పార్టీ చేసుకోవడం, అంతా కూడా స్టోరీ పెట్టారు మొత్తం ఆ రోజు పెళ్లి జరిగినప్పుడు. ఇంకా ఒక్కసారి అంతా కలిస్తే ఒక్కసారి ఊహించండి ఎంత సంతోషంగా ఉంటుందో. గెట్ టుగెదర్ ప్లాన్ గురించి ఎవరైతే చెప్పాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడైతే చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉన్నారు. అందరు కూడా బిజీ ఉంటారు. అంతా ప్రతి ఒక్కరు కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి కలవడానికి చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏదో ఒక ఉంటుంది. కాబట్టి ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి. ఆ డేట్ని అదే ఖచ్చితంగా కలుద్దాం. గెట్ టుగెదర్ ప్లాన్ గురించి అయితే ఒక కామెంట్లో నాకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి. దాంతోపాటు మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో నేను ఎలా చేశానో ఎలా అనేది మీకు కామెంట్ రూమ్లో నాకు తెలియజేయండి. దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.